హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చట్నీ అండి. ఈ చట్నీ మనకు దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, వడ కానీ, ఎనీ ఐటమ్, రైస్కి కానీ, చపాతీ, ఎనీ ఐటమ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేయండి వీడియోని, అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు చూడాలిగా. ముందుగా మనం ఏం చేయాలంటే, మనకు స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసేసుకొని అవి వాటర్లో నానపెట్టుకోవాలి. ఒక 4 hours వాటర్లో నానితే సరిపోతుందండి. నేను ముందుగానే నానపెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు కావాల్సిన క్వాంటిటీలో. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 teaspoon జీలకర్ర, 1.5 tablespoon మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి ఈ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మినపప్పు అండ్ జీలకర్ర ఫ్లేవర్ మధ్య మధ్యలో తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అన్ని డిషెస్కు మంచి కాంబినేషన్ అనమాట. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. టూ ఆనియన్స్ అయితే సరిపోతుందండి. మీడియం సైజ్ ఆనియన్స్ 2 సరిపోతుంది. నేను ఒక 15 వరకు ఎండుమిర్చి నానబెట్టారనమాట. దాని క్వాంటిటీకి 2 ఆనియన్స్ సరిపోతాయి. తర్వాత టమాటో కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ 6 టమాటోస్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్వి. స్పైసీకి తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు తీసుకున్న ఎండుమిర్చి బాగా స్పైసీగా ఉంటే టమాటోస్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కదా, కొంచెం ఎక్కువ వాడుకోండి, ఏం పర్లేదు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గనికి ఇంచుమించు 5 minutes పడుతుంది. ఈ చట్నీ మనం రోజు చేసుకునే చట్నీస్కు డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్కి అంటే దోశ కానీ, ఇడ్లీ కానీ, రైస్ కానీ, చపాతీ కానీ, రోటీ కానీ, పూరి కానీ అన్నిటికి మంచి కాంబినేషన్ అనమాట. ఒకసారి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంచుమించు మగ్గిపోయింది చూడండి. 5 minutes పట్టింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ సరిపోతుందండి మనకు కావాల్సిన. అంటే చట్నీ టైట్గా ఉంటే కూడా మరి అంత బాగోదు కదా, అందుకని చెప్పేసి మనకు కావాల్సిన లిక్విడ్ స్టేజ్లో మనకు సరిపోతుంది అనమాట. కావాలంటే మనము మిర్చి నానబెట్టాం కదా, మిరపకాయలని, ఎండుమిర్చిని నానబెట్టిన వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఎలా ఉంటుందంటే, మనకు బండ్లపైన ఇడ్లీ తిన్నప్పుడు మనకు ఒక ఎర్ర చట్నీ కాంబినేషన్ ఇస్తారు కదా, ఎగ్జాక్ట్ ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగా నచ్చుతుంది కూడా. మనం బయట సైడ్, అవుట్ సైడ్ ఏదైనా ఇడ్లీ కానీ దోశ కానీ తిన్నప్పుడు అడిగి మరీ వేయించుకుంటాం అనమాట ఈ చట్నీ. ఆ చట్నీనే ఇది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసి యాడ్ చేశాను నేను. పొట్టు తీయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టిన ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం చల్లారి పెట్టుకున్న టమాటో, ఆనియన్, ఈ మిక్చర్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనం ఇందులో సాల్ట్ యాడ్ చేయట్లేదు. మీరు సాల్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొత్తిమీర యాడ్ చేయలేదు, అవైలబుల్గా లేదు కాబట్టి. కొత్తిమీర యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మిక్సీ పట్టేసాను. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాము. నార్మల్గా మనం అన్ని చట్నీలకు ఏ విధంగా అయితే పోపు పెట్టేసుకుంటామో అదే విధంగా పోపు పెట్టుకోవడం అనమాట. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. మన చట్నీ రెడీ అయిపోయింది. ఎమ్మీ కాంబినేషన్ అనమాట. అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఎమ్మీ, అన్నిటికీ మంచి కాంబినేషన్, ఒక ఎమ్మీ చట్నీ అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని స్టాప్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.